తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సహాయ నిరాకరణ విధిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాకు వర్క్ చేసినా మిగతా 23 క్రాఫ్ట్స్ ఆ సినిమాకు పని చేయవని స్పష్టం చేస్తోంది తెలుగు సినిమా ఫెడరేషన్. ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలియజేసినట్టుగా తెలుస్తోంది ఫిల్మ్ ఫెడరేషన్. అయితే నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2023లో డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జానీ మాస్టర్ కు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2024లో జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఫెడరేషన్ కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. భార్య పదవిని అడ్డం పెట్టుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా జానీ మాస్టర్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో జానీ మాస్టర్ వైఖరిపై ఫెడరేషన్ పెద్దలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇచ్చిన గడువులోగా జానీ మాస్టర్ వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ తప్పదని ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మనకు ఫిల్మ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ విధించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏ అంశానికి సంబంధించి ప్రస్తుతం పర్టికులర్ గా వివరణ కోరుతోంది అన్నటువంటి విషయం తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా అసోసియేషన్ లో ఎటువంటి గొడవలు, ముఖ్యంగా వాళ్ళ వైఫ్ కు సంబంధించి కూడా పలు బైట్స్, మీడియా సమావేశాలు పెట్టారు. ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది? చూసిన ఈ రోజు ఉదయం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదము అటు ఫెడరేషన్ నుంచి ఇప్పుడు ఛాంబర్ కి కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తున్నట్టయితే డాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఎవరైతే రాజీనామాలు చేశారో రాజీనామాలు అనేవి ఫెడరేషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ ఒప్పుకోలేదు. అదేవిధంగా అసోసియేషన్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు రాజీనామాలు చేశారు. సో వాళ్ళను వాళ్ళ ప్లేస్ లో బై ఎలక్షన్ నిర్వహించాలంటూ కూడా ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సుమలత కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఒకరిపై ఒకరు జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం ఒకటి, అదేవిధంగా జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి వర్గీయుల మధ్య వాగ్వివాదం జరిగింది. తాజాగా ఈ నెలలోనే 2 సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. వాటికి సంబంధించినటువంటి సమావేశంలో ఇటు బై ఎలక్షన్ నిర్వహించాలంటూ కూడా అధ్యక్షురాలు సుమలత నిర్ణయించుకున్న నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తూ కూడా డాన్స్ మాస్టర్స్ కొంతమంది అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాటికి వివాదంగా మార్చడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అటు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ లో తేలకపోవడంతో దీనికి సంబంధించి ఫెడరేషన్ కి చేరుకుంది. ఫెడరేషన్ లో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఫెడరేషన్ లో అన్ని క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి మెంబర్స్ ని పిలిపించేసి అదే విధంగా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షురాలని, అదేవిధంగా ఏదైతే కంప్లైంట్ విధానంలో సస్పెండ్ అయినటువంటి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళిద్దరిని కూడా వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు 19వ తేదీన పూర్తి స్థాయి ఫెడరేషన్ సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులతో పాటు డాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులతో పాటు కీలకమైనటువంటి సభ్యులు అందరూ కూడా హాజరు కావాలి. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలంటూ కూడా సూచించడం జరిగింది. ఈ లోపు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా ఫెడరేషన్ చెప్పడం జరిగింది, స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుమలత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు నిన్న సాయంత్రం జానీ మాస్టర్ సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉందో ఫెడరేషన్ పైన దూషిస్తున్నాడు. అంతేకాకుండా ఫెడరేషన్ కి వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేయడంతో పాటు వ్యతిరేకమైనటువంటి సభ్యులను రెచ్చగొట్టే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారనే అంశాలపైన నిన్న షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇవి తాజా అప్డేట్స్ ఉన్నా దానికి సంబంధించి రిప్లై అనేది జానీ మాస్టర్ ఇవ్వడం జరిగింది. ఆయన నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్లు అదేవిధంగా కౌన్సిల్ కి సంబంధించి మెంబర్స్ ని కలవడం జరిగింది, సినిమా పెద్దలను కలవడం జరిగింది. ప్రస్తుతం ఫెడరేషన్ ఏదైతే ఉందో ఫెడరేషన్ మమ్మల్ని పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మేము తీసుకునేటువంటి అసోసియేషన్ లో తీసుకునేటువంటి నిర్ణయాల పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలను చూడకుండా ఒత్తిడి తీసుకొస్తున్నారు, సస్పెండ్ చేసిన వ్యక్తులను అదేవిధంగా అసోసియేషన్ నుంచి బయటకు వెళ్ళినటువంటి సభ్యులను తిరిగి తీసుకోవాలంటూ ఫెడరేషన్ అంతా కూడా ఒత్తిడి తీసుకొస్తుందంటూ కూడా నిన్న ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ తాజా పరిణామం ఇప్పుడు లేటెస్ట్ గా ఫెడరేషన్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ లో ఎవరైతే 24 క్రాఫ్ట్ లో 23 క్రాఫ్ట్లు ఉన్నాయో డాన్స్ మాస్టర్ సంబంధించినటువంటి ప్రస్తుతం జానీ మాస్టర్ ఏ సినిమాలు తీస్తున్నా పాన్ ఇండియా లెవెల్లో ఈ 23 క్రాఫ్ట్లు సహాయ నిరాకరణ చేయాలంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి విషయం పైన కూడా నోటీసులు విడుదల చేసింది. నోటీసులు విడుదల చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా
ఈ ఆ, దానికి సంబంధించినటువంటి అంటే జానీ మాస్టర్ వ్యవహారంపై ఏదైతే ఆయన స్పందించాలంటూ కూడా నిన్న నోటీసులు ఇచ్చినా కూడా ఆయన ఫెడరేషన్ కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విధానాలపై చాలా సీరియస్ అయింది. 23 క్రాఫ్ట్లు ఏవి కూడా సహకరించొద్దంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వెంటనే జానీ మాస్టర్ కి ఇచ్చినటువంటి ఏదైతే వారం రోజుల పాటు ఒక నివేదిక సమర్పించాలి, లిఖితపూర్వమైన నివేదిక సమర్పించాలి. దాంతో పాటు బహిరంగ కూడా ఫెడరేషన్ కి క్షమాపణ చెప్పాలంటూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ గనక జానీ మాస్టర్ దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వకపోతే ఫెడరేషన్ చాలా సీరియస్ గా ఆయనను ఈ అసోసియేషన్ నుంచి తొలగించడమే కాకుండా మిగతా బాధ్యతల నుంచి అంటే సినిమా రంగానికి సంబంధించినటువంటి ఇప్పటికి ఉన్నటువంటి బాధ్యతల పైన కూడా బ్యాన్ విధించడంతో పాటు ఆయనను సస్పెండ్ చేసే అవకాశం అయితే క్లియర్ గా తెలుస్తుంది. మొత్తం మీద ఫెడరేషన్ నుంచి కూడా ఇప్పుడు ఛాంబర్ కు చేరుకుంది. ఛాంబర్ లో ఉన్నటువంటి నిర్మాతలు, అదేవిధంగా ఛాంబర్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు సురేష్ బాబు టేబుల్ మీదకి ఇప్పుడు ఈ వివాదం అయితే చేరుకుంది. అయితే ఇటు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతుందా, ఫెడరేషన్ ఈ మీటింగ్ నిర్వహిస్తే ఫెడరేషన్ నిర్ణయాలను అసోసియేషన్ ఫాలో అవుతుందా లేదా అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఒకవేళ అసోసియేషన్ గనక హాజరు కాకపోతే ఛాంబర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఛాంబర్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, ఇటు అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఒక మీటింగ్ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత రైట్ తుది నిర్ణయాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ తెలుస్తుంది. జోష్న. రైట్ వెంకట్.